త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిన్న పార్టీ చేసుకున్నటువంటి దాదాపు భవానీగర్ కాలనీకి సంబంధించినటువంటి అసోసియేషన్ వారు మొత్తం 17 మంది కలిసి పార్టీ చేసుకున్నారు. అందులో వాళ్లే స్వయంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో మద్యం సేవించారు. అనంతరం ఆ ఫుడ్ కు సంబంధించినటువంటి చికెన్, దాంతో పాటు ఫిష్ వీళ్లే స్వయంగా చేసుకున్నారు. సో ఇందులో పోలీసులు కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. మొత్తం ఇందులో 17 మంది పార్టీలో పాల్గొనగా అందులో పాండు అనే వ్యక్తి తెల్లవారుజామున మృతి చెందారు. మిగతా 9 మంది మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 2 మొత్తం 11 మంది చికిత్స పొందుతున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఒకరు ఐసీలో ఉన్నారు, వారి యొక్క పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వాళ్ళంతా కూడా సేఫ్ గానే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, భవన్ నగర్ అసోసియేషన్ కి సంబంధించిన వారు. ఒకసారి వారితో మాట్లాడిద్దాం. అంటే చెప్పండి, అసలు ఏం జరిగింది? మనందరం తెలుసు, కొత్త సంవత్సరం వస్తుంది అని చెప్తే దానికి వెల్కమ్ చెప్తూ చెప్పడానికి మనందరం కూడా దాదాపుగా ఇటుపక్క పోలీసు వారి ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ వీళ్ళందరూ కూడా దాదాపుగా ఏజ్ కూడా దాదాపుగా 45 నుంచి 50 ఇయర్స్ ఓల్డ్ టీమే అన్నమాట. వీళ్ళందరూ కూడా సాధారణంగా ఎప్పుడు గెట్ టుగెదర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి అపశృతి జరగలేదు. కాకపోతే మన దురదృష్టవశాత్తు నిన్న జరగడం జరిగింది. దాదాపుగా మాకున్న సమాచారం ప్రకారం మేము మార్నింగ్ నుంచి వాళ్ళని తీసుకుని రావడం గానీ మొత్తం 17 మంది కలిసి పార్టీ చేసుకోవడం జరిగింది. ఈ 17 మంది కలిసి పార్టీ చేసుకున్న తర్వాత నైట్ 10:30కే దాదాపుగా పార్టీ అంటే దాదాపుగా మన యూత్ గనకైతే 12, 1 గంట, 2 గంటల వరకు కూడా పోలీసు వారు వచ్చినంత వరకు కూడా నెట్టుకుంటూ వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా బాధ్యత తెలుసు కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు అంటే 10:30కే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 10:30కి కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువైందో లేకపోతే తక్కువైందో అని చెప్పేసి అందరూ ఎవరికి ఇళ్లకు వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక క్యాండిడేట్ ఎవరైతే పాండు అనే ఉన్నారో తను ఎలా ఉంది ఏంటి అనేది తెలియక చనిపోవడం జరిగింది. యాక్చువల్గా ఆ చనిపోయినప్పుడు మిగిలిన వాళ్ళందరినీ అలాట్ చేయడం, వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దాదాపుగా మల్లారెడ్డి హాస్పిటల్లో 9 మంది ఉన్నారు. ఒకళ్ళు ఐసీయూలో ఉన్నారు. రాజుగారు అక్కడ కూడా ఆయన కూడా ఐసీయూలో ఉన్నా కానీ ప్రమాదం అయితే ఏమీ లేదు. మిగిలిన అందరూ కూడా బాగానే ఉన్నారు, తటస్థంగా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఇంకొక 2 మాత్రం రామ్దేవ్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా మేము తీసుకున్న సమాచారం ప్రకారం మంచిగానే ఉన్నారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలి అని చెప్తే అయితే ఇక్కడ మా పోలీసు వారు కూడా ప్రాథమిక సమాచారం ఈ రోజు తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కూడా వాళ్ళే సొంతంగా ప్రిపేర్ చేసుకున్నారంటారు. ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా, మద్యం సేవించడం వల్ల జరిగిందా అనేది కొంత క్లారిటీ లేదని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది మీరు స్థానికులు అంటే మద్యం అయితే నాకు తెలిసి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మంచి బ్రాండ్ తీసుకొచ్చుకోవడం, ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చుకోరు, మామూలుగా తీసుకొచ్చుకుంటారు. కాబట్టి ఏదైనా జరిగితే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండాలి. అది ఎలా జరిగింది ఏందనేది మన పోలీసు వారు రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం తెలుసుంటారు. బ్రదర్, మీరు చెప్పండి, అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒక రెగ్యులర్ గా కలిసే వాళ్ళనే కూడా తెలుస్తుంది. అదే వీళ్ళంతా భవానీనగర్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ రెగ్యులర్ గా గెట్ టుగెదర్ పార్టీస్ ఇవన్నీ రెగ్యులర్ గా కలుస్తాయి. ఏదైనా ఈవెంట్స్ అయినా కానీ వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కలిసిమెలిసి వాళ్ళే స్వయంగా వండుకొని బయట నుంచి కూడా ఎవరేం తెచ్చుకునేది కాదు. జస్ట్ అది వాళ్ళు కూడా మా అంటే 1, 2 అట్లా నిన్న మొత్తం A to Z వాళ్ళే ప్రిపేర్ చేసేసుకొని యాజ్ ఎర్లీగా ఇంటికి వెళ్లి పడుకొని జరిగింది. మరి హఠాత్తుగా మార్నింగ్ పాండు గారు అని చెప్పి మనకు చాలా సన్నిహితుడు అతను, వాళ్ళు హఠాత్తుగా మరణించడం ఇట్లా జరిగేసరికి అందరు కూడా అలర్ట్ అయ్యారు. అదే ఏంది నేనంతా బాగానే ఉంది ఏంది అనేసరికి ఒకరిదొకరి అందరికి కడుపులో ఇన్ఫెక్షన్ లాంటివి స్టార్ట్ అయ్యేసరికి అందరు పుట్అవుట్ అందరు హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు లోపల అందరికి చెకప్ జరుగుతున్నాయి. మనకు కూడా యాక్చువల్ రీజన్ తెలియదు. మరి అది ఫుడ్ పాయిజన్ వాళ్ళతో మీరు వెళ్ళి మాట్లాడారా? అసలు ఏం జరిగింది అనేది వాళ్ళని ఇప్పుడు డాక్టర్స్ మమ్మల్ని కొద్దిసేపు ఆగని ఇంకో 1 hour వరకు మీరు మమ్మల్ని కూడా ఏమి ఇబ్బంది పెట్టకండి, కొద్దిసేపు మేము చెప్తాం మీకు. పాండు చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. వాళ్ళందరికీ ఏమైనా సిమ్టమ్స్ కనిపించాయా? వామిటింగ్స్ కానీ? ఇప్పుడు అన్ని చెకప్ చేస్తున్నారు. బేసిక్ గా లోపల చెకప్ ఇంకొక ½ hour అయితే మనకు తెలుస్తుంది మూమెంట్ ఏంది ఎట్లా. డాక్టర్స్ మనకి ఇంకా డాక్టర్ని కలవలేదు. మేము డాక్టర్ కలిసాక వాళ్ళు చెప్తారు మాకు ఏం జరిగింది ఏంది అనేది. అట్లా దాన్ని బట్టి మేము తెలుసుకొని మీరు కూడా ఉంటారు కాబట్టి మీకు కూడా సమాచారం అందుతుంది. అసలు నిన్న మీరున్నారా? మీరు అంటే వాళ్ళకు కూడా సన్నిహితులు అని తెలుస్తుంది. మొత్తం అసలు ఎంతమంది అక్కడ పార్టీ చేసుకున్నారు? ఎంతమంది? అందరూ వాళ్ళు చాలా మంది రెగ్యులర్ గా వాళ్ళకి 30 members గ్రూప్ ఉంటుంది. బేసిక్ గా 30 members గ్రూప్ ఉంటుంది. నిన్న ఓన్లీ 17 to 20 members పార్టిసిపేట్ చేశారంట. సో దాంట్లో మనకి అందరు మన ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళందరూ. సో మనం రెగ్యులర్ కలుస్తుంటే మరి అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఈవెన్ ఎవరికి తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికి తెలియదు ఇట్లా అవుతుందని చెప్పి. సో వేచి చూడాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది డాక్టర్స్ రిపోర్ట్ ఏమొస్తుంది దాన్ని బట్టి మరి అది వాళ్ళే చెప్పాలి. అది ఫుడ్ పాయిజనా లేకపోతే లిక్కర్ ప్రాబ్లమా ఏందనేది చూసుకొని దాన్ని బట్టి మీరున్నారా? మీరంతా కలిసి నిన్న లేదు మాకు ఇప్పుడు తెలుసు. మేము ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాము చూడడానికి.
వాళ్ళు మా భవానీ నగర్ అనే కమిటీ మెంబర్స్ వాళ్ళంతా 14 మెంబర్స్ 13 మెంబర్స్ ఉంటారు. తెలుసుకొని మేము ఇప్పుడు హాస్పిటల్కి రావడం జరిగింది. మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారని చెప్తున్నారా? మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు, కొంతమంది బాగానే మాట్లాడుతున్నారని తెలిసింది, ఒకళ్ళు చనిపోయారని తెలుస్తుంది. సో ఇది పరిస్థితి మల్లారెడ్డి ఆసుపత్రిలో. మనం చూడొచ్చు ఇప్పటికే మల్లారెడ్డి ఆసుపత్రికి వాళ్ళ స్నేహితులే కావచ్చు, భవానీ నగర్ సంబంధించినటువంటి కాలనీ వాసులు, వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మల్లారెడ్డి ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మొత్తం 17 మంది పార్టీలో పాల్గొనగా అందులో ఒక వ్యక్తి మృతి చెందాడు, పాండే అనే వ్యక్తి. మిగతా 9 మందికి కొంత స్వల్ప అస్వస్థత కావడంతో వారిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మరో 2 రామ్దేవ్ ఆసుపత్రిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంటే మొత్తం ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మొత్తం 11 మందికి అస్వస్థత అయినట్లు కూడా తెలుస్తోంది. సో అస్వస్థ అయిన వారిని కూడా ఆసుపత్రికి తరలించారు, వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకరు మాత్రం ఐసీలో ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. వారి కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఆసుపత్రి వద్దకి చేరుకుంటున్న పరిస్థితి. ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే వారి యొక్క కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఎమర్జెన్సీ వద్ద కూడా సో వైద్యులే కావచ్చు వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది తెలుసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. భవానీ నగర్ అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీగా ఉంటారు. రెగ్యులర్ గా ఏ ఈవెంట్ అయినా కూడా అంతా కలిసి జనరల్ గా పార్టీలు చేసుకుంటారు, అంతా కలిసిమెలిసి కుటుంబ సభ్యులుగా ఉంటున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులు. అసలు అమ్మ నిన్న ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది అంటున్నారు? మాకు తెలియలేని మా బ్రదర్ ఇట్లా కాల్ చేస్తే వచ్చాం మేము అంతే. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లుందంట మీ బ్రదర్? పర్లేదన్నారు, పర్లేదు. అంటే న్యూ ఇయర్ ఈవెంట్ జరిగిందని. అవునవును. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందనేది ఏమని అడిగారా? అడిగామండి, పర్లేదన్నారు, బాగానే ఉందన్నారు. అంటే ఫుడ్ పాయిజన్ వల్లనేనా ఏం జరిగిందనేది ఏం తెలియదండి, మా వారు లోపల ఉన్నారు, తెలియదు. చూడొచ్చు ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వద్దనే ఇంకా వాళ్ళ యొక్క బంధువులు కుటుంబ సభ్యులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడే మాట్లాడుతున్నారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 9 మంది ఇక్కడ మల్లారెడ్డి ఆసుపత్రిలో ఉంటే అందులో ఒక్కరికి మాత్రమే ఐసీయూలో ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా నార్మల్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. సో వారికి కూడా ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఫుడ్ పాయిజన్ అనేది కొంత ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా పోలీసులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వైద్యులు ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ట్రీట్మెంట్ జరిగిన అనంతరం కూడా దేని వల్ల జరిగింది అనేది కూడా వైద్యులు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అన్న డాక్టర్స్ ఇంకా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ 9 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు, వారి యొక్క వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ఈ జయగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనలో మొత్తం ఒక వ్యక్తి అయితే మృతి చెందాడు, ఇంకా 11 మందికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఫుడ్ కు సంబంధించిన నిన్న పార్టీ జరిగిన సందర్భంగా ఆ కమ్యూనిటీ హాల్లో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, మద్యానికి సంబంధించిన కావచ్చు, అక్కడ వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా శాంపిల్స్ సేకరించారు. ఫుడ్ పాయిజన్ వల్లనే జరిగిందా ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా దేని వల్ల జరిగిందన్న అంశంపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.